శిక్ష ఎంత భయంకరం ఉన్నప్పుడు కొన్ని కోట్ల భూకంపాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో నరక శిక్ష అంతకంటే భయంకరంగా ఉంటుంది. కొన్ని కోట్ల సునామీలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో నరక శిక్ష అంతకంటే భయంకరంగా ఉంటుంది. కొన్ని కోట్ల కరోనా లాంటి రోగాలు ఒకేసారి ప్రపంచం మీదకి వస్తే ఎలా ఉంటుందో నరక శిక్ష అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచానికి అర్థం కాలేదండి. మారు మనసు పొందండి అంటే ఎందుకోనండి వీళ్ళు దశంభాగాల కోసం మారు మనసు పొందండి అంటున్నారు అనుకుంటున్నారు. కాదండి, మీ మీదకు శిక్ష రాబోతుంది. ఆ శిక్షను తప్పించుకోమని చెప్పడానికేనండి మారు మనసు. ఈరోజు నా వీడియోల కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళ విషయంలో నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేదో మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటున్నారు. మత మార్పిడి కాదండి, మారు మనసు పొందండి. ఎందుకంటే రాబోతోంది శిక్ష. అది ఇదిగో కరోనా కంటే భయంకరమైనది, భూకంపం కంటే భయంకరమైనది, సునామీ